అయినా వైద్యాన్ని విజ్ఞానం అంటాం, కానీ మూఢనమ్మకం అనం. అలాగే జ్యోతిష్యం విజ్ఞానమే కానీ మూఢనమ్మకం కాదు. ఇది విజ్ఞానం ఎలా అవుతుందో తెలుసుకుందాం. జ్యోతిష్యంలో మాయలు, మర్మాలు, మోసాలు ఉన్నాయా? టీచర్లు, లెక్చరర్స్ క్లాసులో జ్యోతిష్యం చెబుతున్నారు. మీకు ఆ విషయం తెలుసా? ఎలక్షన్లో ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయి అని ఏ జ్యోతిష్య శాస్త్రము ఖచ్చితమైన నెంబర్లతో చెప్పదు. ఈ విషయాన్ని గమనించారా? అలాగైతే సైన్స్ కూడా మూఢనమ్మకమే, వైద్యులు చేసే వైద్యం కూడా మూఢనమ్మకమే అని ఎప్పుడైనా ఆలోచించారా? నక్షత్రాలు, గ్రహాలు వీటి ప్రకారం ఎప్పుడు, ఏ కాలంలో ఎవరు ఏం చేయాలి అనే విషయాలు మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారు అంటే మీ తెలివితేటలతో కాదు, మూఢనమ్మకంతోటి. ఇదే